ఇప్పుడు మిమ్మల్ని జై భీమ్ అనాలనా, జై శ్రీరామ్ అనాలనా? జై భీమ్ అని అసలుకి అనొద్దు, ఎందుకంటే నేను అంబేద్కర్ని తిట్టదలుచుకోలేదు. నేను జై శ్రీరామే అంటాను. జై భీమ్ అనేది ఒక నినాదం కదన్నా. అంటే పాపం మా అంబేద్కరిస్ట్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏది కూడా సరిగ్గా తెలియదు అనమాట. కొద్దిగా మా అంబేద్కరిస్ట్లకి ఏంటంటే ఎవడో ఏదో చెప్తే దాన్ని నమ్మడమే తప్పించి కొద్దిగా రీసెర్చ్ చేసుకుందాము, దాని గురించి తెలుసుకుందామనే ఆలోచన ఉండదు. మా వాళ్ళకి ఎంతసేపు పీడిఎఫ్ల దగ్గర ఆగిపోతారు అనమాట. ఇప్పుడు చాలామంది ఎవరికి అడిగినా కూడా అంబేద్కరిస్ట్లకు అడిగితే ఏమంటారంటే జై భీమ్ అంటే అర్థం ఏంటి అని అడగండి. ఒకటే మాట చెప్తారు, ఏంటంటే భీమ్ అంటే పాలి భాషలో జ్ఞానం వర్ధిల్లాలి అని చెప్పేసి చెప్తారనమాట. మరి నేనైతే పాలి భాష డిక్షనరీ మొత్తం చూశాను. నేను భీమ్ అనే పదానికి భయంకరుడు అని ఉంది పేరు. భయంకరుడు పాలి భాషలో భీమ్ అనే పదానికి అర్థం భయంకరుడు. సో ఇప్పుడు అంబేద్కర్ని జై భయంకరుడా అని చెప్పి తిట్టదలుచుకోలేదు, ఎందుకంటే తెలిసి నేను తిట్టదలుచుకోలేదు. సో తెలియకుండా అంబేద్కరిస్టు తిట్టుకుంటే నేను ఏం చేయలేను దానికి. కానీ మీ మీద ఉన్న ముద్ర అదే కదన్నా, మీరు అంబేద్కర్కి పూర్తి వ్యతిరేకి అని. సో మీరు తిట్టదలుచుకోకపోయినా కూడా ఇండైరెక్ట్గా తిడుతున్నట్టే కదా. ప్రాబ్లం ఏంటంటే నేను అంబేద్కర్కి వ్యతిరేకి కాదు. నేను ఇంతవరకు మన గత 75 సంవత్సరాలుగా మనం చూస్తే కూడా మన చదువుల్లో కావచ్చు, మన హిస్టరీ లెసన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూస్తే కూడా మన చరిత్రను మొత్తం మనకు రాంగ్ చూపించారు. మనకి కంప్లీట్ రాంగ్. అసలు మన రాజుల గురించి కానీ, మన వీరత్వాల గురించి కానీ, మన సాధించిన విజయాల గురించి కానీ, మన వేదాల్లో ఉన్న జ్ఞానం గురించి కానీ ఎవడు మనకు చెప్పలేదు. మనకు ఎంతసేపు బాబర్ గ్రేటు, అక్బర్ గ్రేటు, వాడొచ్చిండు, వీడొచ్చిండు. మనకి ఎగ్జాంపుల్స్ ఎట్లా చూపించారంటే 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసితే వాడిని మనకి ఎగ్జాంపుల్గా చూపించారు చిన్నప్పుడు. 17 సార్లు ఓడిపోయినా పర్వాలేదు, 18వ గెలవాలి వాడిలాగా మనము అని. ఒరే పిచ్చినా కూడా వాడు ఎవడి మీద గెలిచిండే, వాడు మన మీద గెలిచిందని మనం మోటివేషన్ తీసుకోవాలా. మరి 17 సార్లు ఓడించడం మనం అని దాని గురించి మనం చెప్పాం. మనం దురాక్రమణదారుడు అదే అంటున్నాం కదా. మన చరిత్రను కంప్లీట్గా రాంగ్లో తీసుకెళ్లారు. మనకు అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్తాడు, ప్రపంచాన్ని జయించిన వాడు. పురుషోత్తముడు ముడ్డి మీద వెళ్దాంతే పారిపోయింది, చచ్చిపోయాడు అటు దారిలో పోయేటప్పుడు. దీని చూడని చెప్పినా మనకు చెప్పరు. సో అలాగే అంబేద్కర్ దగ్గరికి వస్తే అంబేద్కర్ని ఒక పెద్ద మహాపురుషుడు అని, ఒక పెద్ద మేధావి అని, భారతదేశ రాజ్యాంగాన్ని రచించిండు అని చెప్పేసి బ్లా 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 చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ కూడా చెప్పిన, చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పిన. సో వీటన్నిటిని మనం పరిశీలిస్తే, చరిత్రలో మనం విషయాలన్నీ చూస్తే ఇక్కడెక్కడ అంబేద్కర్ కనబడాడు. ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్తారు, రాజ్యాంగానికి పితామహుడు అంటాడు. అసలు భారతదేశానికి రాజ్యాంగం అద్దన్న మహానుభావుడైన, ఈ దేశానికి రాజ్యాంగం రాసుకుందామని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తయారు చేసుకుందామని 1946లో నిర్ణయిస్తే అసలు భారతదేశానికి రాజ్యాంగం వద్దు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వద్దు, బ్రిటిష్ వాడే ముద్దు, బ్రిటిష్ పరిపాలన కావాలి మనకు, మనం పరిపాలించుకోలేము, మనకు ఆ జ్ఞానం లేదు, సొంతంగా రాజ్యాంగం రాసుకునే తెలివితేటలు లేవు మనకు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనే మంచిదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఎలా దేశభక్తుడవుతాడు?